ఖమ్మం జిల్లాలో కుటుంబ కలహాలతో ఓ ఎస్ఐ భార్య ఆత్మహత్య చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద చేరుకున్న మృతురాలి బంధువులు భర్త తండ్రిపై దాడి చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లా బూడిదంపాడు గ్రామానికి చెందిన రాజేశ్వరిని రఘునాథపాలెం మండలం రాములతండాకు చెందిన రాణా ప్రతాప్కు ఇచ్చి పెళ్లి చేశారు. వారికి 2 పిల్లలు కాగా పెళ్లైన ఏడాది నుంచే భర్త, మామ, అత్తలు తీవ్రంగా వేధించేవారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రాణా ప్రతాప్ ఖమ్మం జీఆర్పీఎఫ్ ఠాణాలో పనిచేస్తున్నారు. భర్త, అత్తమామలు తీవ్రంగా కొట్టినందువల్లే ఈ నెల 26న రాజేశ్వరి పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది. రాత్రి ఖమ్మం మార్చురీకి తరలించగా గొడవలు కాకుండా పోలీసులను మోహరించారు. ఏమవుతుందంటే ఒక 6 months బ్యాక్ వాళ్ళకి జూలూరుపాల సస్పెండ్ అయ్యింది సార్. అక్కడ నుంచి ఆయన వచ్చేసి ఖమ్మంలో వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అయితే ఆ తర్వాత వాళ్ళకి ఖమ్మం రైల్వే పోలీస్ అయింది సార్. అయిన తర్వాత ఇక రోజు హెరాస్మెంట్ సార్. ఇక రోజు కొట్టడము, తిట్టడము. అత్త మామలు మరియు వాళ్ళ బావ అంటే మహేష్, ఆయన కూడా ఎస్ఐ, వీళ్ళ ముగ్గురు కలిసి అబ్బాయిని ఉసిగొల్పడం సార్. ఆయన ఉసిగొలిపి ఈమెని కొట్టించడం, ఈమెను తిట్టడము, ఇంకా ఈమె అక్రమ సంబంధాలు అంట కట్టడం, ఈమెకి అట్లా ఏదో ఇంట్లోంచి బయట కొట్టడం. ఇంత వీళ్ళందరూ ఒక రూమ్లో వేసి కొట్టడం, ఆమెని ఒక రూమ్లో వేసి కొట్టిరు సార్. బాగా ఘోరం అంటే ఘోరం కొట్టారు. అట్లా కొట్టడము, అట్లా చేయడం వల్ల ఒకసారి కొడితే మొన్న రీసెంట్ గా ఒకసారి అటెంప్ట్ చేస్తే ఈ కన్ను మొత్తం బ్లాక్ అయ్యి చెవులో నుంచి దాదాపుగా 4 days రక్తం వచ్చింది సార్ ఆమెకి. అన్ని మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి మా దగ్గర. దాన్ని మీకు కంపల్సరీ ఇస్తాం, మీకు ఇస్తాం సార్. మీకు కంపల్సరీ న్యాయం చేయాలి సార్.